తైవాన్ తీరంలో 90 యుద్ధ నౌకల్ని చైనా మోహరించింది సార్. భారీ నౌకల మోహరింపుతో అక్కడ ఉద్రిక్తత నెలకొన్న పరిస్థితి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తైవాన్ ఆర్మీ సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశ ప్రతినిధి చెప్తున్న పరిస్థితి. ఏంటి సార్ చైనాకి అండ్ తైవాన్కి వివాదం ఏంటి? సమస్యల్లో ఇప్పుడు మీ క్వశ్చన్లోనే ఉంది. మీరు ఏమడిగారో ఆ దేశ ప్రతినిధి అన్నారు, అవునా కదా? మీరేమనుకుంటున్నారు? చైనా వేరే దేశం, తైవాన్ వేరే దేశం అని కదా మీ అభిప్రాయం. కానీ భారతదేశ అఫీషియల్ స్టాండ్ ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ స్టాండ్ తైవాన్ వేరే దేశం అని మనం అనం. మనమే కదా, అమెరికా కూడా అనదు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే అమెరికా ప్రకారం కూడా వన్ చైనానే. చైనా తైవాన్ ఒకటే అమెరికా అధికారిక వైఖరి, అఫీషియల్ వైఖరి. భారత ప్రభుత్వ అఫీషియల్ వైఖరి కూడా చైనా తైవాన్ ఒకటే, వన్ చైనా. అంటే చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది. ఎందుకు అంటే ఇండియా అయినా అమెరికా అయినా ప్రపంచంలో తైవాన్ ఇండిపెండెంట్ కంట్రీగా గుర్తించిన దేశాలు చాలా తక్కువ. మీరు గూగుల్లో మీరు సడన్గా అడిగారు కనుక నేను వెరిఫై చేసి రాలేదు, కానీ మీరు గూగుల్లో కొట్టండి విచ్ ఆర్ ద కంట్రీస్ దట్ రికగ్నైజ్ తైవాన్ యాజ్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ అఫీషియల్ అని వస్తుంది. సో వెరీ ఫ్యూ కంట్రీస్, ఈవెన్ యునైటెడ్ నేషన్స్ కూడా గుర్తించదు. అందువల్ల ఏంటి ఇష్యూ? తైవాన్ అనేది ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పజెస్ ఇండిపెండెంట్ దేశంగా పనిచేస్తుంది. మీరు తైవాన్ ఆ దేశంలో అనడం తప్పు కాదు. ఎందుకు తప్పు కాదు అంటే అది అలాగే పనిచేస్తుంది ప్రాక్టికల్గా. తైవాన్కు సొంత ఆర్మీ ఉంది, తైవాన్కు సొంత ఎలక్షన్స్ ఉన్నాయి, ఓన్ ప్రెసిడెంట్ ఉన్నాడు. సో అఫీషియల్గామో చైనా భూభాగంలో భాగం. రియాలిటీ ఏంటి? తైవాన్ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పజెస్ స్వతంత్ర దేశంగానే పనిచేస్తుంది. ఇది తైవాన్ ఇష్యూ. ఈ ఇష్యూ వల్ల ఏమవుతుంది? ఇప్పటి వరకు తైవాన్లో పొలిటికల్ యాక్టివిటీలో ఒక ప్రధానమైన అంశం మెయిన్ ల్యాండ్ చైనాతో విడగొట్టుకొని సావర్నిటీ, పూర్తి సార్వభౌమాధికారం కలిగిన దేశంగా కావాలి అనేది తైవాన్లో డిమాండ్. చైనా డిమాండ్ ఏంది? తైవాన్ తమ దేశంలో ఇయ్యాల కాకపోతే రేపైనా కలుపుకోవాలి. ఇండిపెండెంట్ తైవాన్ ఉండడాన్ని చైనా అంగీకరించదు. కానీ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో చైనా ఏమీ చేయలేకపోతుంది. చైనా తైవాన్ను మిలిటరీ బలం ద్వారా కైవశం చేసుకోవడం లేదు. కారణం అంతర్జాతీయ పరిస్థితుల వల్ల. అదే సమయంలో ఇది తైవాన్ ఇండిపెండెంట్ కంట్రీ అని ప్రపంచం అనడం లేదు. ఇద్దరు కూడా జాగ్రత్త పడుతున్నారు. అటు ప్రపంచము చైనా పైన ఒత్తిడి తేవడం లేదు. అమెరికా, ప్రపంచం అంటే మెయిన్లీ అమెరికా. చైనా కూడా బల ప్రయోగం చేయడం లేదు. అడపాదడప చైనా బెదిరిస్తూ ఉంటుంది, బల ప్రయోగం ద్వారా తైవాన్ మాలో కలుపుకుంటామని. తైవాన్కు మిలిటరీ సాయం కూడా చేస్తుంటుంది అమెరికా. కానీ తైవాన్ ఇండిపెండెంట్ కంట్రీగా అఫీషియల్గా చెప్పదు. అఫీషియల్గా చెప్పడం లేదు కదా అని అమెరికా చైనా సంతృప్తి పడుతోంది. ఇది పంచాయతీ. అందువల్ల అమెరికాకు చైనాకు మధ్య వివాదాలు. దీనిపైన మీకు తైవాన్ చరిత్ర ఏంటి అని నా యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో ఉంటుంది, ఎవరికైనా ఆసక్తి ఉన్న వాళ్ళు చూడొచ్చు. కంప్లీట్ హిస్టరీ ఆఫ్ తైవాన్ డిస్ప్యూట్, ఎక్కడ స్టార్ట్ అయింది, చాంగ్ కైషా అమెరికా మావో కాలం నుంచి, అంతకుముందు చైనా ఇండిపెండెంట్గా 1949లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాగా ఏర్పడక ముందు నుంచి హిస్టరీ ఏంటి అనే ఒక దాదాపు 100 ఏళ్ళ తైవాన్ చరిత్ర మొత్తం ఉంటుంది. మీకు ఒక 30-35 మినిట్స్ ఓపిక ఉంటే చూడండి ఎవరైనా. సో మనకు బ్రీఫ్గా చెప్పేది నేను ఇప్పుడు అసలు తైవాన్ స్టేటస్ చెప్పాను. అందువల్ల అడపాదడప అమెరికాకు చైనాకు మధ్య వివాదం వచ్చినప్పుడు, విభేదం వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఇండో పసిఫిక్ ప్రాంతం అంటారు, చైనా అసర్ట్ చేసుకుంటూ ఉంటుంది, చైనా బెదిరిస్తూ ఉంటుంది, మోహరిస్తూ ఉంటుంది, భయపెడుతూ ఉంటుంది, బలమైన సంకేతాలు ఇస్తూ ఉంటుంది. అందులో భాగమే 90 యుద్ధ నౌకలు తైవాన్ స్ట్రిప్ అంటారు దాన్ని, ఆ చుట్టూ ఉండడం. అందువల్ల ఈ అంటే అది ఇట్ మోర్ పోస్టరింగ్. ఈ పోస్టరింగ్ ఎందుకు చేస్తారు? ఇప్పుడు ట్రంప్ అమెరికాలో ప్రెసిడెంట్ కాబోతున్నాడు. ట్రంప్ చైనా పట్ల మరింత కఠినంగా ఉంటా అంటున్నాడు. ఎందుకంటే బైడెన్ విధానమేమో డీ రిస్కింగ్ కాదు, డీ కప్లింగ్ అన్నది. డీ రిస్కింగ్కు డీ కప్లింగ్కు తేడా ఏంటంటే డీ కప్లింగ్ కాదు, డీ రిస్కింగ్. అంటే డీ కప్లింగ్ అంటే అర్థం చైనాతో విడగొట్టుకోవడం. బైడెన్ చెప్పింది మా విధానం డీ కప్లింగ్ కాదు, అంటే చైనాతో మేము విడగొట్టుకోము. డీ రిస్కింగ్, చైనాతో వచ్చే రిస్కులు మాత్రం లేకుండా చూసుకుంటామని. ట్రంప్ డీ కప్లింగే చేసుకోవచ్చు. అసలు ట్రంప్ ఈజ్ యాంటీ చైనా. సో ఆల్రెడీ మీకు బైడెన్ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలోనే డెమోక్రాట్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్కి వచ్చారు. వాస్తవంగా బైడెన్ కూడా వెళ్ళొద్దన్నాడు. బైడెన్ సొంత పార్టీ
వెళ్ళొద్దన్నా కూడా నాన్సీ పెలోసి వస్తే అప్పుడే చైనా చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. అంటే తైవాన్ సావర్నిటీని ఎవరైనా గుర్తించే ప్రయత్నం చేస్తే చైనా ఇలా పోస్టరింగ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ ప్రెసిడెంట్ అవుతున్నాడు కనుక తైవాన్ సావర్నిటీని మళ్ళీ ముందుకొచ్చే అవకాశం ఉంటుంది అని భావించి చైనా తన బల ప్రయోగం కాదు బల ప్రదర్శన చేస్తుంది. బల ప్రయోగము చేయడం లేదు, ఎందుకంటే అంతర్జాతీయ పరిస్థితులు అలా లేవు. బల ప్రదర్శన చేస్తుంది, ఎందుకంటే బల ప్రయోగమే చేస్తే తైవాన్కు మద్దతుగా అమెరికా కాదు మొత్తం వెస్ట్రన్ వరల్డ్ వస్తుంది. ఎందుకంటే తైవాన్ అనే లేకుండా ప్రపంచంలో కంప్యూటర్లు పనిచేయవు. తైవాన్ ఇది వెరీ బిగ్ చిప్ ఇండస్ట్రీ. మీకు పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇప్పుడు మన ఇండియాలో కూడా పెడతాయి. మీకు తైవాన్ గనక చైనా క్యాప్చర్ చేసుకొని వెస్ట్కు డీలింక్ చేస్తే మొత్తం ప్రపంచంలో ఉన్న కంప్యూటర్లు ఆగిపోతాయి, సిస్టమ్స్ అన్నీ ఆగిపోతాయి. అంత పవర్ఫుల్ టెక్నాలజికల్ నేషన్ అది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో అమెరికా వెస్ట్ ఊరుకోదు, ఉక్రెయిన్ వదులుకున్నట్టు ఇక్కడ తైవాన్ వదులుకోరు. అది చైనా కూడా తెలుసు. అందువల్ల చైనా కూడా బల ప్రయోగం ద్వారా తైవాన్ ఆక్రమించుకునే ప్రయత్నం చేయడం లేదు. అదే సమయంలో తమ థియరిటికల్ రైట్ ఓవర్ తైవాన్, అంటే సిద్ధాంత ప్రిన్సిపల్ రీతే మా దేశం, ఓకే మా దగ్గర లేకపోవచ్చు. ఇప్పుడు మనం కూడా ఉదాహరణకు పాక్ అంటే కరెక్ట్ పోలిక కాకపోవచ్చు, కానీ పాక్ అక్యుపైడ్ కాశ్మీర్ ఉంది. మీకు పాక్ అక్యుపైడ్ కాశ్మీర్ ఎవరి దగ్గర ఉంది? పాకిస్తాన్ చేతులు ఉంది. బల్తిస్తాన్ ఈ ప్రాంతం అంతా. కానీ మనం ఏంటి, మన జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీలో కూడా సీట్లు ఉంటాయి వాళ్ళకు, అవి ఖాళీ పెడతారు. అంటే అధికారికంగా మనం ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్ మాదే అంటాం. అక్కడ నుంచి అసెంబ్లీ సీట్లు ఉంటాయి, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఖాళీ పెడతాం. కానీ రియాలిటీ ఏంది మన చేతిలో లేదు, పాకిస్తాన్ చేతిలోనే ఉంది. సో అందువల్ల చైనా కూడా తైవాన్ విషయంలో మనం ఏ రకంగా పాక్ అక్యుపైడ్ కాశ్మీర్ విషయంలో భారత వైఖరి ఎలా ఉందో తైవాన్ విషయంలో చైనా వైఖరి అదే. సో అందువల్ల చైనా వైఖరిని ప్రశ్నించే ధైర్యం అమెరికా చేయడం లేదు, ఇండియా చేయడం లేదు. మనం కూడా ఎన్నడూ కూడా తైవాన్ చైనాలో భాగం కాదని అనలే ఇంతవరకు. మోడీ ప్రభుత్వం కూడా అనలే. మీరు ఎక్కడ చూడండి, తైవాన్ అయినా ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పస్ తైవాన్ ఉంటుంది. అందువల్ల బల ప్రయోగం కాదు, ఇది బల ప్రదర్శన. బల ప్రదర్శన ఎందుకు అంటే టు అసర్ట్ ఇట్స్ ఓన్ పొజిషన్.